రవి మార్పు జూలై 17వ తారీఖుని సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. దీన్ని దక్షిణాయన పుణ్యకాలము అంటామండి. దక్షిణాయనంలోకి వచ్చేస్తున్నాడు. అంటే మకర రాశిలో రవి ఉన్నప్పుడేమో ఉత్తరాయణము, అంటే మకర రాశి నుండి మకరము, కుంభము, మీనరాశి అంటాం కదా. మీనరాశి, మేషం, వృషభం, అలాగే మిథునం, ఈ రాశుల్లో సూర్య భగవానుడు ఉన్నాడు ఆయన. సో దానివల్ల ఏంటంటే అక్కడ వరకు మనం ఉత్తరాయణం అని చెప్పంటాం. 17వ తారీఖు జూలై నుంచి దక్షిణాన్ని పుణ్యకాలము. ఇప్పుడు ఆయన గుర్రాలన్నీ రథచక్రాలన్నీ కూడా దక్షిణం వైపు ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు తూర్పు వరకు వచ్చాయి. ఇప్పుడు తూర్పు నుంచి దక్షిణాయనం వైపు ఆయన మరలుస్తూ ఉంటాడు. సో ఇలా చేయడం వలన ఈ సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం వలన 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మకర రాశి అండి. మకర రాశి వారికి సప్తమ స్థానంలో రవి తప్పు. అష్టమాధిపతిగా సప్తమంలో ఉన్నాడంటే భార్యాభర్తను దూరం చేస్తూ ఉంటాడు. అంటే భార్యాభర్తకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. లేదా పెళ్లి సంబంధాలు అనేవి దూరం చేస్తూ ఉంటాడు. అదే భార్య అంటే కొద్దిగా ఆడవాళ్ళంటే ఇష్టం లేకపోవడము, అదే కొద్దిగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడం అనేది చేస్తూ ఉంటాడు. ఇంకా రవి మాత్రం సప్తమంలో ఉంటే. సరే గురుడు కూడా ఉన్నాడు. అంటే అనగా సప్తమంలో రవి ఉన్నాడంటే స్త్రీ ద్వేషి అంటూ ఉంటాం మనము. అంటే విదేశాల్లో తిరుగుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే దేశాంతరంలో తిరుగుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, ఇతర ఇళ్లలో నివాసం ఉండి ఇతరుల యొక్క భోజనాన్ని తింటూ ఉంటారని చెప్పి మన శాస్త్రం కూడా చెప్తూ ఉంటుంది. సప్తమంలో రవి అంత అద్భుతమైన వాడు మాత్రం కాదు. కానీ అక్కడ గురుడు కూడా ఉన్నాడు కాబట్టి వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మీ రాశినే కూడా చూస్తున్నాడు, పైకి గురుడు కూడా చూస్తున్నాడు. కాబట్టి మీకు నేమ్ అండ్ ఫేమ్ ఉండడము, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మిమ్మల్ని కాపాడడము, ప్రతి విషయంలోనే విజయం కలిగించేట్టుగా కాపాడడము మీకు జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీరు జనరల్గా ఇలా సప్తమంలో రవి ఉన్నాడంటే చాలా ఎర్లీ వయసులో కూడా మీరు విదేశాలు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సప్తమంలో రవి మీ లగ్నం ప్రకారం సప్తమంలో రవి అంటే 25 సంవత్సరాల లోపు, 20 సంవత్సరాలు, 25 years అప్పుడు విదేశాలు వెళ్ళిపోతారు, విదేశాల్లో కూడా ఉంటారు. సో సప్తమంలో రవి ఉన్నది మనం విదేశాల్లో బ్రహ్మాండంగా ఉంటారని కాదండి. భార్యాభర్త విషయంలో చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ఆయన పక్కన, రవి పక్కన ఒక గ్రహం ఉండాలి. బుధుడు కానీ గురుడు కానీ ఎవరో ఒకరు మంచి గ్రహం ఉంటే ఈ దోషం అనేది పరిహారం అవుతుంది. ఇప్పుడు మీ దోషం పరిహారం అయినట్టే కదా. అంటే భార్యాభర్త కలిసి ఉండడము, అదే వివాహాది వేడుకలు దూరం అయిపోతూ ఉంటే మళ్ళీ దగ్గర అవ్వడము, వివాహాది వేడుకలు జరగడము, ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం 12 రాశుల వారికి సూర్య భగవానుడు మనకి తెలుసుకుంటున్నాం కాబట్టి ఆయనకి ఎలా చేస్తే బాగుంటుంది, మనకి తగ్గట్టుగానే మనం లిమిటెడ్ మనీతోటే మన ఇంటి దగ్గర మనం చేసుకునే కార్యక్రమాలు ఏముంటాయో తెలుసుకుందాం. అంటే మనం 12 రాశుల వారు సూర్య భగవానుడు కొద్దో గొప్ప మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. చాలా మందికి మాత్రం విదేశ పర్యటనలు మాత్రం కలిగిస్తూ ఉంటాడు. అక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా, విదేశాల్లో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే విద్య రీత్యా వెళ్ళే వాళ్ళకి, ఉద్యోగ రీత్యా వెళ్ళే వాళ్ళకి, వివాహం అయిపోయిన తర్వాత కూడా వెళ్ళే వారికి కూడా, చాలా షూటింగ్లు రీత్యా వెళ్ళేవారు కూడా విదేశాలు వెళ్తూ ఉంటారు. అదే ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ కూడా ఉంటూ ఉంటారు. సో సూర్య భగవాన్ని ఏ విధంగా చేసుకుంటే మనం ఇవన్నీ కార్యక్రమాలు బయటపడతా ఉంటాయి. ముఖ్యంగా కర్కాటక రాశిలోకి 17వ తారీఖునే సూర్య భగవానుడు దక్షిణాయన పుణ్యకాలం వచ్చేస్తోంది. సూర్య భగవానుడు మారుతున్నాడు. అంటే మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి మారడమే దక్షిణాయన పుణ్యకాలము. కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు ఆయన. అంటే ఆయన రథాన్ని దక్షిణం వైపు మరలుస్తాడు. ఆయన దక్షిణం వైపు ప్రయాణం చేస్తారు. అంటే పగలు తక్కువగాను, రాత్రి ఎక్కువగాను ఉంటుంది. అసలు మరి ఇప్పుడు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి? సూర్య భగవానుడు అంటే జనరల్గా 12 రాశుల వారికి సూర్య భగవాన్ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే 17వ తారీఖునే మాత్రము దానాలు, పూజలు, కొంతమందికి ఏమో తర్పణాలు, కొంతమంది ఏం చేస్తారంటే దాన గుణం, అలాగే పూజలు, అభిషేకాలు, అలా అవన్నీ చేసుకోవాలంటే అంటే 17వ తారీఖు చేసేటువంటి దానాలు, పూజలు, ఇవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ఇస్తాడు సూర్య భగవానుడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సూర్య భగవాన్ని కలువు పువ్వులతో పూజించడం వలన, ఎర్రని పుష్పాలతో పూజించడం వలన, అలాగే ఓం శ్రీం హ్రీం
HREM హ్రీం సూర్యాయ నమః అనే మంత్రం మూల మంత్రాన్ని జపించడం వలన, ఈ మూల మంత్రంతో సూర్య భగవాన్ అర్ఘ్యం ఇవ్వడం వలన, అలాగే ఆదిత్య హృదయం సూర్య భగవాన్ ఇప్పుడు కూడా ఆదిత్య హృదయం చదివితే వాళ్ళు సంతోషంగా ఉంటారు, సూర్య భగవాన్ సంతోషిస్తాడు. కాబట్టి రోజుకి మీకు ఎన్నిసార్లు 3 సార్లు మీ ఇష్టం. సూర్య భగవాన్ ఆదిత్య హృదయం కంపల్సరిగా చేసుకోవాల్సిందే. సూర్య భగవానికి ఎర్రని పుష్పాలన్నా, ఎర్రని అక్షంతలన్నా, ఎర్రని వస్త్రాలన్నా ఇష్టం. ఆ రోజున అంటే 17వ తారీఖుని ఒక సద్బ్రాహ్మణుడికి ఎర్రని వస్త్రాలతోటి ఒక పండు, ఏదైనా పండ్లు, మామిడి పళ్ళు వస్తే మామిడి పళ్ళు, ఏదైనా వస్తాయి పళ్ళు, అలాగే వస్త్రాలతోటి ఎర్రని వస్త్రంతో కట్టుగా మంచి పంచులారు. ఇలాగే దక్షిణతో పాటు స్వయం పాకంతో పాటు దానం ఇవ్వడం వలన సకల శుభాలు కలుగుతాయి. ఫారిన్ కంట్రీస్లోని వాళ్ళకి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళేవారికి, ఉన్నవారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వివాహాలు అవుతూ, భార్యాభర్తలు కలిసి ఉంటూ, అలాగే ఉద్యోగాలు వస్తూ, సంతానం కలుగుతూ సూర్యభగవానుడు వలన ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ కలిగిస్తూ ఉంటాడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. నమస్కారం చేయడం వల్ల కూడా ఆయన సంతోషిస్తూ ఉంటాడు. ఆరోగ్య ప్రదాత, ఆయన అష్టమాధిపతి అయినా కూడా ఆరోగ్య ప్రదాత. సూర్య భగవాన్ని కొలవడం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధిస్తుంది అని శాస్త్రం కూడా చెప్తుంది. గురువుగారు అనేక సార్లు చెప్తుంటారు మనకి. సో మనం నిద్ర లేవగానే సూర్య భగవాన్ అరచేతులు చేసి సూర్య భగవాన్ దండం పెట్టుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయి. మన పూజాది కార్యక్రమంలో కూడా ఎర్రని పుష్పాలతోటి ఈ నెల్లాళ్ళు కూడా సూర్య భగవాన్ పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. 12 రాజుల వారు కూడా ముఖ్యంగా చేయవలసిన పూజలు, కార్యక్రమాలు ఇవే. ఎంత చేసుకుంటే సూర్య భగవానికి అంత మేలు జరిగి భార్యాభర్తలు కలిసి ఉండడమే కాకుండా శుభకార్యాలు, అనేక విషయాలు, మంచి మంచి విషయాలు మనకి అవడంతో అవే కలిసి వస్తూ ఉంటాయని చెప్పేసి అంటాయనలో సందేహం లేదు.